విజయప్రసాద్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఎప్పుడైనాను యేసుక్రీస్తు ప్రభువారు దయ్యం పట్టిన వాడిని కింద పడేశారా అని అడిగారు. ఆ మాటను ఒకసారి గమనిద్దామా? ఒకసారి చూద్దాం. ఒకసారి ఈ వీడియో క్లిప్లో కూడా మీరు చూడొచ్చు. ఆ పడగొట్టేవాడికి బుద్ధి లేదు, ఈ పడినోడికి అంతకంటే బుద్ధి లేదు. ప్రభు ఎప్పుడు పడగొట్టలేదు. మంది పడగొట్టే పరిచర్య కాదు, అసలు మంది ఆత్మీయంగా నిలబెట్టే పరిచర్య. అర్థమైందా? ఏ పరిచర్య మంది? ఆత్మీయంగా నిలబెట్టే పరిచర్య, పడిపోయిన జీవితాలని కట్టే పరిచర్య. దానికి సత్యం ఒకటే ఆధారం. సత్యం అనే పునాది మీద కట్టాలి జీవితాల్ని. మనది పడగొట్టే మినిస్ట్రీ కాదు, నిలబెట్టే మినిస్ట్రీ అని ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 26వ వచనంలో అప్పుడు అది కేకలు వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను. ఇప్పుడు చూడు, చచ్చిన వాడు కూర్చుంటాడా, నిలబడతాడా? ఇది విజయప్రసాద్ రెడ్డి గారు గమనించాలి, భక్తులు కూడా గమనించాలి. కనుక అనేకులు వాడు చనిపోయాడు అనుకున్నారని అందరూ చనిపోయాడు అనుకున్నారు. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాణ్ణి లేవనెత్తగా వాడు నిలవబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు ఇది విజయప్రసాద్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మనది నిలబెట్టే మినిస్ట్రీ అని. అంత ముందు పడిపోయాడు కాబట్టి నిలబెట్టడానికి దేవుడు ఆ దయ్యం పట్టిన వ్యక్తిని ఏం చేశాడంటే నిలబెట్టాడు. అంటే ఇప్పుడు ఎవరిని అంటున్నాడు పడగొడుతున్నారని? ఇప్పుడు అక్కడ ఏ పౌలు పడగొట్టలేదు, లేకపోతే పేతురు పడగొట్టలేదు, యోహాను పడగొట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువారు గద్దించిన వెంటనే వాడు కేకలు వేశాడు, వాడు పడిపోయాడు ఉన్నాడు కనుకనే చేయి పట్టి లేపాడు. ఈరోజు నువ్వు దాన్ని ఏమంటున్నావు? ఒక ట్రిప్స్ వాడుతున్నారు వీళ్ళు, అందుకనే నాకు కోపం అంటున్నావు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి మీద నువ్వు ట్రోలింగ్ చేస్తావా? ఒకసారి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరొక వెబ్సైట్తో మనం కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్.